పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రావణ కాష్టంలా ఆంధ్ర రాష్ట్రం, శ్రీవారి లడ్డుపై జుగుప్సాకర రాజకీయం, భక్తుల మనోభావాలతో నేతల వికృత కీడ. విచక్షణ కోల్పోతున్న అధికార ప్రతిపక్ష పార్టీలు, దుర్భాషలు, భౌతిక దాడులతో నవ్యాంధ్ర పరువు తీస్తున్న నేతలు. తిరుమల కొండపై వెలిసిన వెంకటేశ్వరుని ప్రసాదం లడ్డు అంటే కేవలం ఒక తీపి పదార్థం కాదు, అది కోట్లాది మంది హిందువుల అంచలంచలమైన విశ్వాసానికి ప్రతీక. కానీ ఆ పవిత్ర నైవేద్యం రాజకీయ రణక్షేత్రంలో చిక్కుకుపోవడం అత్యంత దురదృష్టకరం. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ స్వార్థం కోసం ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ భౌతిక దాడులకు దిగుతూ రాష్ట్రంలో రావణ రాష్ట్రంలా అశాంతిని రగిలిస్తున్నాయి. లడ్డూ కల్తీ పేరుతో జరుగుతున్న ఈ వీధి పోరాటాలు ప్రజాస్వామ్య విలువలకు పాత్రవేయడమే కాకుండా నవ్యాంధ్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టేలా ఉన్నాయి. భక్తి ముసుగులో అధికారం కోసం భక్తుల మనోభావాలను తాకట్టు పెడుతున్న తీరు జుగుప్స కలుస్తుంది. ఇటు పాలకుల వైఖరి, అటు ప్రతిపక్షాల ఆక్రోశం మధ్య గోవిందుడి ప్రసాదం వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విలువలతో కూడుండేవి, కానీ ఇప్పుడు దుర్భాషణలు, వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులతో రాష్ట్రం రగిలిపోతుంది. స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు, దేవుళ్లు, పవిత్రమైన ప్రసాదాలను కూడా రాజకీయ రూపంలోకి లాగేస్తున్నారు. తిరుమల లడ్డూ చుట్టూ చేస్తున్న రాజకీయాలే ఇందుకు నిదర్శనం. పవిత్రమైన తిరుపతి లడ్డూని జంతువుల కొవ్వు, చేపనులతో చేసిన నెయ్యితో తయారు చేశారని ఒక ల్యాబ్ ఇచ్చిన అసంపూర్తి నివేదిక ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటి నుంచి రోజుకో పరిణామం లడ్డూ చుట్టూ చోటు చేసుకుంటూనే ఉంటుంది. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలు చేయడం, దీనికి వైసీపీ వాటిని తిప్పికొట్టడంతో చివరికి సుప్రీంకోర్టు కల్పించుకుని లడ్డూపై ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ ఆదేశించింది. అనంతరం లడ్డూ కల్తీపై సీబీఐ కూడా దర్యాప్తు చేసి అందులో జంతువు కొవ్వు లేదని నిర్ధారించింది. దీంతో మళ్లీ లడ్డూ రాజకీయం బగ్గుమంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు ఆరోపణలు సంధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గుంటూరులో కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ శ్రేణులు బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన గుంటూరు పర్యటిస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు దుర్భాషలాడుతూ అతనిపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు కూడా విచక్షణ కోల్పై ముఖ్యమంత్రి చంద్రబాబుపై పరుష పదజాలంతో దూషించారు. దీంతో మరింత ఆక్రోశానికి గురైన టీడీపీ శ్రేణులు అతని ఇంటిపై దాడి చేసి కారు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. చివరకు పోలీసులు అంబటిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అలాగే మరో వైసీపీ నేత జోగి రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ కార్యకర్తలు అతడిపై దాడి చేసి తగలబెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా లేక అరాచక రాజ్యమా అన్న సందేహం కలుగుతుంది. అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నేతల ఇళ్ల వద్ద జరిగిన సంఘటనలు రాష్ట్ర శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనం. నిజంగానే తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసి ఉంటే అది క్షమించరాని నేరం. కానీ ఇక్కడ ప్రభుత్వ తీరుపై అనేక విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగి ఉంటే ఇప్పటివరకు ఎందుకు ఒక్క అధికారికి కూడా చర్యలు తీసుకోలేదు? తిరుమల లడ్డుకు వినియోగించే నెయ్యిని ముందుగా పరీక్షిస్తారు. అందులో ఎటువంటి తేడాలున్నా నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తారు. ఇలా వెనక్కి పంపించిన ఘటనలు టీడీపీ హయాంలో కూడా ఉన్నాయి. ఇది నిత్యం టీడీపీకి జరిగే వ్యవహారమే. అయినప్పటికీ వైసీపీ హయాంలో నెయ్యిని పరీక్షించకుండా పంపించారా, లేదా పరీక్షించిన నెయ్యిలో జంతువుల కొవ్వును గుర్తించలేదా, లేదా గుర్తించినా పంపించారా? అదే జరిగితే ఆ తప్పుకు బాధ్యత అప్పటి అధికారులది కాదా? న్యాయ వ్యవహారంపై రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కన పెడితే నిజంగా తప్పు జరిగితే అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదు? కనీసం విచారణ కూడా ఎందుకు చేయలేదు? బాధ్యులైన అధికారులను వదిలేసి కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాలంటున్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కల్తీ జరిగిందని గొంతు చించుకుంటున్న నేతలు ఆధారాలకు కోర్టుకు సమర్పించి దోషులను జైలుకు పంపడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు? కేవలం మీడియా ముందు మైకులు పట్టుకుని దూషించుకోవడమే లక్ష్యంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గాయాల నుంచి కోలుకుంటూ ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా పుంజుకుంటుంది. కొత్త పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్న తరుణంలో ఇటువంటి రాజకీయ అలజడులు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తాయి. రాజకీయ నేతల ఇళ్లకే భద్రత లేని చోట మా పెట్టుబడులకు రక్షణ ఉంటుందా అని పారిశ్రామికవేత్తలు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. పవిత్రమైన ఆలయాన్ని, ప్రసాదాన్ని వివాదాలోకి లాగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మసకబారుతుంది. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. పవిత్రమైన అంశాన్ని అడ్డుపెట్టుకుని సృష్టించే ఉద్రిక్తలు సామాన్య ప్రజల భద్రతను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు లడ్డూను ఒక దివ్య ప్రసాదంగా భావిస్తారు. దాని గురించి అసహ్యకరమైన పదజాలం వాడుతూ చర్చలు జరపడం వల్ల భక్తుల మనసు వికలమవుతుంది. రాజకీయ పక్షాలు తమ పంతాల కోసం దేవుణ్ణి వాడుకోవడం ఆపాలని భక్తులు కోరుతున్నారు. తప్పు జరిగితే చట్టం తన పని తాను చేయాలి, కానీ రోడ్ల మీద దాడులు చేయడం ద్వారా భక్తిని నిరూపించుకోవడం హాస్యాస్పదం. రాజకీయ క్రీడల్లో పవిత్రమైన అంశాలను లాగడం రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలు పెట్టు. నిజమైన దోషులను శిక్షించే దమ్మున్న ప్రభుత్వం దాడులను ప్రోత్సహించదు. ప్రజలు కూడా రాజకీయ నేతలు ఉచ్చుల పడకుండా వాస్తవాలను గ్రహించారు.
నవ్యాంధ్ర ప్రగతి పథంలో నడవాలంటే ఇలాంటి రావణ కాష్టాలకు స్వస్తి పలకాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.